హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. అయితే హైదరాబాద్లో ఈ మధ్య కాలంలో వీధి కుక్కల దాడులు చాలా ఎక్కువైపోతున్నాయి. అండ్ రీసెంట్గా ఒక చిన్న బాబు కూడా మనం చనిపోవడం అందరం చూసాం. అయితే రీసెంట్గా బాలానగర్లో ఇలానే ఒక కుక్క దాదాపు 20 మందిని అటాక్ చేసిందంటూ కూడా వార్తల్లో రావడం మనం చూసాం. అందులో ఒక చిన్నపిల్లకి చాలా ఘోరంగా గాయాలైనాయి. ఆ అమ్మాయి కూడా కొన్ని విషయాలు కూడా మాట్లాడింది. తన మీదకి కుక్క ఎలా వచ్చిందని చెప్పేసి ఆ విజువల్స్ చూస్తే కనుక మనకు ఖచ్చితంగా ఏడుపు వస్తుంది. సరే చూద్దాం. ఇప్పుడు ఎలా ఉంది నా పాప పరిస్థితి? పరిస్థితి ఇది ఉంది పాపకి. ఇంకా ఇప్పుడు నీళ్ళు తాగుతుంది కానీ అన్నం తింటేలా చేస్తలేదు. ఈ పాపకు ఇంకా భయం పడుతుంది. ఇంకా అసలు ఎలా జరిగింది అంటే పాప బయట ఒంటరిగా ఉందా? మా మిస్సెస్ ఉన్నప్పుడు, నేను డ్యూటీలో ఉన్నప్పుడు మా మిస్సెస్ చూసినప్పుడు మిస్సెస్ అడిగాను. 5:30కు బయటకు వచ్చింది. ఇంట్లోనే ఆడుకుంది. అంగన్వాడికి వెళ్ళి వచ్చి 5:30కు బయటకు వచ్చి ఈమెకు పిలిచింది. అమ్ము అని పిలిచే లోపలనే ఆ కుక్క వచ్చి ఫస్ట్లో ఈమెకు ఆ కుక్క దాడి చేసిందంట. ఆమెకు మామూలుగా గీకింది కానీ ఆమె వెళ్ళిపోయింది. ఇక నాకు నొల్లి వినబడ్డది కానీ నేను రాలేను బయటికి, మళ్ళీ పిల్ల బయటకు వస్తుందని. ఇక ఆయనతో కొంచెం సేపటికి నేను లోపల బట్టలు ఉతుకుతున్నా. ఆమె బయటకు వచ్చేసి అమ్ము అని పిలిచేటాలకి ఆ కుక్క అక్కడ ఉందేమో, వచ్చిందైతే పైన మీదనే పడ్డది. మీద పడి అక్కడ సైడ్లో దొబ్బకపోయి మీద పడి కరుస్తానే ఉంది. ఇక చుట్టుపక్కల నేనే ఇక్కడనే ఉన్నా, ఇక్కడ ఉన్నా. ఆమె ఆ వరపిన పడంగానే ఆ బట్టలు ఆడ పడేసి పిల్లని అని లేచి కరుస్తా ఉంది. కరిసే లోపల నేను కుక్కను కొడతానే ఉన్నా. ఇట్లా అది వదులుతలేదు. కుక్కను చేయితోని గుద్దుతుంటే వదులుతలేదు. వదిలి లోపల ఈ గట్టిగా నొల్లి పెట్టాలకి ఈ పక్కింటి వాళ్ళు, ఆంటీ వాళ్ళు అలా అందరూ వస్తే నొల్లి పెడితే ఆ కుక్క భయపడి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయే లోపలనే పిల్లని తీసుకొని గట్టిగా పట్టుకొని ఏడ్చుకుంటా అట్లనే, పిల్ల బ్లడ్ అంతా కారుతుంది, ఏడ్చుకుంటా అట్లనే ఉండిపోయినా. 2 పక్కల ఇక్కడ కరిచింది, మళ్ళీ ఇక్కడ కడుపులో ఇక్కడ గీకింది. తీసుకెళ్లారు హాస్పిటల్కి? హాస్పిటల్ తీసుకుపెట్టినాం. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకపోతే ఇంజక్షన్లు ఇచ్చిర్రు. కుక్కది ఒక ఇంజక్షన్ ఇచ్చిర్రు, ఒక టీటీ ఇంజక్షన్ ఏమి ఇచ్చిర్రు. అక్కడ వేరే హాస్పిటల్ పంపించారు. ఆ నుంచి ఫీవర్ హాస్పిటల్ పంపించి అక్కడ నుంచి మళ్ళా నీలపురి హాస్పిటల్కు ఇట్లా కుట్లు వేసుకోవాలని నీలపురి హాస్పిటల్ పంపించారు. చాలా గట్టిగా అరిచింది. మొత్తము ఇట్లా లంజుడు వచ్చేసింది లోపల నుంచి. మొత్తం బ్లడ్ ఫుల్. ఏంటి ఎందుకు అంటే ఇంతకు ముందు ఎప్పుడన్నా మీరు అంటే ఈ గల్లీ వాళ్ళు ఎప్పుడన్నా చెప్పారు అధికారులు ఇక్కడ కుక్కలు ఎక్కువగా ఉంటున్నాయి, చిన్నపిల్లలు చెప్పారు తీసుకుపోతున్నారు, మళ్ళీ వచ్చి వదిలేస్తున్నారు ఈయన కుక్కలని. మళ్ళా ఎంత కంప్లీట్ చేసినామో అలా అదే చేస్తున్నాం. మున్సిపల్ ఏం చెప్తామో అర్థమవుతుంది. బయటకు పోవాలంటే భయం ఇస్తుంది. పిల్లలు ఇక్కడ భయం వదలాలంటే భయం ఇస్తుంది. ఆడితే పిల్లలు ఇక్కడనే ఆడతారు, బయటకు పోరు. కుక్కలు వచ్చి ఈయనే చేస్తున్నారు. ఏం చెప్పాలో అర్థమవుతాడు. మాకు మేము పోతాం, పొద్దుగా పోతే సాయంత్రం వస్తాం. మా బాబు కొంచెం పరిస్థితి బాగాలేదు. ఈ పాప కొత్త ఉంది మాకు. ఈ పాప ఒక జల ఉండదు, పోతే వాళ్ళెమ్మడి వీళ్ళెమ్మడి పక్కల ఇంటికి పోతుంటుంది. ఈ సడన్గా బయట పోయిందనుకో మా పిల్ల లోపల మా భార్య ఇంకా కుక్క ఏమైతే చేస్తాం. బాబు మొత్తం హ్యాండిక్యాప్ మొత్తం. అసలు ఏం జరుగుతుంది? కుక్కలు అధికారులు స్పందించట్లేదు అసలు చెప్తున్నా. నిన్న కాల్ చేయగానే వెంటనే రిప్లై ఇచ్చిర్రు. అదేంటంటే దానికి పిచ్చి పట్టింది. దాడి జరిగిన తర్వాత రెస్పాండ్ అవ్వడం వేరు, ముందు మనం చెప్పినప్పుడు రెస్పాండ్ అవ్వడం వేరు కదా. లాస్ట్ ఇయర్ కూడా అయింది. ఆ కుక్కలను కంప్లైంట్ చేస్తే తీసుకెళ్తుర్రు, మళ్ళీ ఇదే ప్లేస్లో మళ్ళీ వదిలేస్తుర్రు. అది కాకుండా మరి వేరేలాగా ఆలోచించి వాటికి ఏమన్నా, ఇప్పుడు దానికైతే మనం ఏం చేయలేము. ఇంజక్షన్లు ఇచ్చి ఏదో ఒకటి ఆలోచించాలి ప్రభుత్వము. ఇప్పుడు మనము ఎందుకంటే పేదవాళ్ళు ఇంటి కడప ముంగటనే అది ఆడుతుంది. ఏదో బయటికి పోయి ఎక్కడో ఆడతలేరు, మన ఇంటి ముంగట కడప ముంగటనే ఆడుతుంది. అది వచ్చి దాడి చేసింది అనమాట. అదే ఆ పొజిషన్లో మనము ఎవరో ఒక రియాక్ట్ కాకపోతే ఆ పాపను చంపేస్తుండే. ఒక్కళ్ళు కాదు, ఇదే పక్కన ఈ అమ్మాయిని కూడా గడిచింది, ఆ ముందట ఇంకోళ్ళ ముగ్గురిని గడిచింది. మేము ఆ కుక్కను వెతుక్కుంటూ వెళ్తుంటే అక్కడ కూడా గడిచింది. అక్కడ కూడా మేము వెంటనే ఏరియాలో దాదాపు 16 మందిని ఒకేసారి గల్లీ అది ఇక్కడ నుంచి పక్క గల్లీకి. ఇప్పుడు ఈ పాపను గరిచిందండి. నేను పక్కిల్లే మాది, ఈ పక్కిల్లే. నేను అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చేసరికి గోల వినబడుతుంది. బయటకు వచ్చే లోపు ఈవిడ తీసుకొచ్చేసి ఈ పాపని బయటికి తీసుకొచ్చి లాగి ఆ కుక్కను వెలగొట్టేసరికి ఇదంతా కరిచేసి రోడ్ అంతా బ్లడ్ అయిపోయింది. ఈ పాపను తీసుకొని పరిగెత్తేసి ఈ పాప మీద అటాక్ చేసింది. మళ్ళీ ఈ పాపను చూసేసరికి ఆ పాపను పంపించేసరికి 16 మంది వచ్చేసారు అక్కడికి. అంత ఘోరంగా ఒక్క డేలో 24 మెంబర్స్ హాస్పిటల్కి ఒకేసారి అంతమంది వచ్చారు. కుక్క కరిచిన బాధితులు 24 మెంబర్స్ వచ్చారు. వెంటనే మా కార్పొరేటర్ గారు చెప్పడం జరిగింది. చెప్పాగానే జిహెచ్ఎంసీ మళ్ళీ టీంకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చారు, వీళ్ళు కూడా వచ్చారు. రాత్రి 9ంటికి మళ్ళీ నాగార్జున గారు అని మన మెటర్నిటీ డాక్టర్ వచ్చి మళ్ళీ వీళ్ళందరినీ వెహికల్స్ బుక్ చేసి
చిన్న గీత వచ్చినా కూడా అందరినీ మళ్ళీ ఫీవర్ హాస్పిటల్కి క్వారంటైన్ అక్కడ పంపించి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ పొద్దున్న అధికారులతో మాట్లాడి మళ్ళీ మా ఎమ్మెల్యే గారు వచ్చారు, మళ్ళీ అధికారులు వచ్చారు, అందరూ వచ్చారు, మళ్ళీ డాగ్ టీం వచ్చింది, మళ్ళీ 30 ఇప్పుడు రాత్రి ఒక 20 వేసామండి కుక్కల్ని పట్టుకొని. ఇప్పుడు ఒక 30 కుక్కల్ని 2 వ్యాన్స్ని తీసుకొచ్చి పంపించాము. ఎక్కడెక్కడ మొత్తం ఏరియాలో తిరుగుతున్నాయో అన్నిటినీ. కాకపోతే ఒకటి మనం కనిపించినాయి మేడం నేను వచ్చేదారిలో, అది కూడా స్కూల్ దగ్గరలో ఉన్నాయి, అక్కడ కూడా చిన్నపిల్లలు ఉంటారు కదా, స్కూల్స్ దగ్గరనే ఉంటున్నాయి. అదే బాధ వచ్చేస్తుంది మాకు. స్కూల్ అని కాదండి, ఇప్పుడు 4 o'clockకి పిల్లలు ట్యూషన్ నుంచి వస్తారు, స్కూల్ నుంచి వస్తారు. మరి ఆ పరిస్థితి ఏంది? ఎంతకని కాపాడుతాం? ఇప్పుడు ఆమె బాబు హ్యాండిక్యాప్డ్, ఆమె ఇంట్లో చూసుకుంటుంటుంది ఆ బాబుని, వాళ్ళ తండ్రి డ్యూటీకి వెళ్తాడు. ఈ పిల్లలని ఎక్కడ ఆపుతాము, ఎలా ఆపుతాము? చూసారు కదా, గత కొన్ని రోజుల నుంచి ఈ వీధి కుక్కల దాడి వల్ల చాలా మంది బలైపోతున్నారు. కేవలం చిన్నపిల్లలు మాత్రమే కాదు, పెద్దవాళ్ళు కూడా ఈ దాడికి ఎక్కువగా గురైపోతున్నారు. రీసెంట్గా నిర్మల్ జిల్లాలో కూడా ఇలాంటి సంఘటన ఒకటే చోటు చేసుకుంది. అంటే ఒక వృద్ధురాలు తన పని చేసుకుంటూ తను కూర్చుంటే కొన్ని కుక్కలన్నీ కూడా కలిసి ఆమె పైన దాడి చేయడమే కాదు, ఆమె బాడీలో సగ భాగాన్ని కూడా తినేసంటూ వార్తలు అయితే వెలుగు రావడం చూసాం. మరి ఎందుకు అధికారులు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఒక పక్క చెప్తున్నారు కదా, జిహెచ్ఎంసీ సిబ్బంది ఎక్కడ కుక్కలు కనిపించినా మాకు ఫిర్యాదు చేయండి, మేము వెంటనే అక్కడికి వచ్చి వాటి బారిన మీరందరూ పడకుండా మేము రక్షిస్తామని చెప్పేసి. కానీ ఇక్కడ మనం ప్రజల్లోకి వెళ్ళి అడుగుతుంటే ప్రజలందరూ చెప్పేది ఏంటంటే, అధికారులకి మేము చెప్పినా వాళ్ళు స్పందించట్లేదు. ఇప్పుడు నేను చెప్పిన జరిగిన దాడిలో దాదాపు 20 నుంచి 24 మంది గాయపడ్డారని చెప్తున్నారు. అలాగే వాళ్ళల్లో కొంతమంది పరిస్థితి విషమంగానే ఉంది. మొత్తం కాళ్ళు చేతులు ఎక్కడ పడితే అక్కడ దాడి చేస్తున్నాయి కుక్కలు. కాబట్టి ఖచ్చితంగా అధికారులు వీటిపైన స్పందించి, రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ దీనిపైన స్పందించి కుక్కల బారిన ప్రజలు ఎవరు కూడా బారిన పడకుండా కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.